అఖండ హైందవం 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 విశ్వరచనా వైభవం నవ్య ఘటనా ప్రాభవం. ఇచ్చింది ఇచ్చినట్టు తీసుకున్నారా, ఏమన్నా ఇంకా మళ్ళీ మార్పులు చేర్పులు? ఆ సనాతనం అనే పదం లేకపోతే ఈ పాటకు అందం లేదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లో అన్నారు, ఎన్నిసార్లు చూసారు సినిమా రిలీజ్ ముందు? సినిమా స్టార్ట్ అయిందే మనకు ఇంటర్వెల్ సీన్ నుంచి మొదలైంది ఆర్ఆర్ కూడా. అది చూస్తుంటేనే ఒక 100 రకాల సౌండ్లు వినపడ్డాయి. ఇంటర్వెల్ సీన్కి రాసినప్పుడు చాలా రాసాం లెంత్, ఇంకా స్టాక్ చాలా ఉంది మనకు అఖండ 3 గురించి డిస్కషన్ వస్తుందా? మీకు ఎక్కడ హై అనిపించిన మూమెంట్స్? నాకు వ్యక్తిగతంగా నేను బాగా ఎంజాయ్ చేసింది మాత్రం హనుమంతుడి ఫైట్. ఆ గద మీద మీరు గమనిస్తే చాలా మైన్యూట్ పాయింట్స్ ఉంటాయి. సోషల్ మీడియాలో కొంత నెగిటివిటీ కూడా స్టార్ట్ అయ్యి చేస్తూ ఉన్నారు కదా, ఒక క్యాంపెయిన్ లాగా పడిపోయింది. ప్రతిదాని మీద ట్రోలింగ్ ఉంటుంది. దేని మీద చేయాలి దేని మీద చేయకూడదు అన్నదేమీ విచక్షణ లేదు. అంతకన్నా దౌర్భాగ్యం ఏముంది మనకు? మీ నాన్నగారి పేరు చెప్తే అనంతపురం జిల్లా మొత్తం తెలియని వాళ్ళు ఉండరు అని చెప్పి విన్నాను. పండితులకు చాలా పేరు కలిగినటువంటి వంశం. మైసూరు సంస్థానంలో వాళ్ళు పండితులుగా ఉండేవారు అని చరిత్ర. శివలింగం ఇంట్లో పెట్టుకోవచ్చా, పెట్టుకుంటే ఎంత పెట్టుకోవాలి? శివలింగం ఇంట్లో ఉండకూడదన్నది పూర్తిగా అపోహ. మరీ పెద్దవి అంటే వాటికి చాలా శక్తి అవసరం. నాన్నగారు ఒకరోజు లేక నువ్వు వెళ్ళి అభిషేకం చేయి ఈరోజు అని చెప్తే వెళ్ళాను నేను. ఈ రాయికి నీళ్లు పోస్తే ఏమవుతుంది? నిజంగా ఏదో అయ్యేట్టయితే ఇప్పుడు ఏదో జరగాలి కదా. జాతకాలు ముందే రాయించుకుంటారు కదా, మీ అభిప్రాయం సార్ వీటిపైన? జాతకంలో ఇలా ఉంది కాబట్టి జరగదు అనడానికి లేదు. అది బలంగా నమ్మినప్పుడు ఈ గ్రహాల ప్రభావం తగ్గి, అంటే ఏమీ కల్మషం లేనటువంటి మనస్సు ఉన్నవాడికి శివుడి మీద ఆటోమేటిక్గా భక్తి కలుగుతుంది. తెలుగులో ప్రశ్నలు నమస్తే. అఖండ విజయం తర్వాత అఖండ గురించి ప్రపంచం అంతా మాట్లాడుతుంది. సెకండ్ వీక్ కూడా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. అఖండ గురించి మనతో చాలా విషయాలు పంచుకోవడానికి మాడుగుల నా గురునాథ్ శర్మ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్కారం. ఎలా ఉన్నారు సార్? బాగున్నానండి, మీరు బాగున్నారా? సూపర్ సూపర్. చూస్తున్నాను మీరు రాసిన పాటల గురించి వస్తున్న రెస్పాన్స్, సినిమాకి వస్తున్న రెస్పాన్స్ అద్భుతం. అయితే మనకి మీ కాంట్రిబ్యూషన్ అనేది, మీకు లిరిసిస్ట్గా పేరు పడింది కార్డ్. ఏమేమి లిరిక్స్ రాశారు? సినిమా అందరూ చాలామంది చూశారు. ఎక్కడెక్కడ మన ప్రస్తావన వచ్చింది అనేది ఒకసారి ప్రేక్షకులకి మరొకసారి. తప్పకుండా. కామాక్షి పరదేవతకు నమస్కరిస్తూ, అఖండ లాంటి చిత్రంలో ఇది చాలా గొప్ప అవకాశంగా నేను భావిస్తున్నాను. ఎన్నో వేదికల మీద ఈ మాట చెప్పాను, ఇక్కడ కూడా మళ్ళీ చెప్తున్నాను. ఎందుకంటే ఇటువంటి చిత్రం రావడమే చాలా అరుదు. అటువంటి చిత్రంలో మన భాగస్వామ్యం ఉండడం, మనకంటూ ప్రాధాన్యత ఉండడం, మన సాహిత్యం ఉండడం అనేది నేను ముందు చాలా అదృష్టంగా భావిస్తున్నాను. దానికి ముందు నేను థమన్ గారికి చాలా కృతజ్ఞతలు చెప్పాలి. ఆయన ప్రోత్సహించిన విధానం చాలా వరకు నన్ను ఎంకరేజ్ చేశారు ఈ సినిమాలో. ఆయనతో పాటు ఆయన టీం కూడా, సింగర్ శ్రీకృష్ణ గారు కానీ, అద్వితీయ కానీ, సాహితీ చాగంటి కానీ, వీళ్ళందరి సహకారంతో 3 నెలలు కష్టపడ్డాం ఈ సినిమా కోసం. వెరీ గుడ్. సో ఇదంతా ఒక ప్రయాణం, ఒక గొప్ప ప్రయాణంగా నిలిచిపోయింది జీవితంలో మాకు. అలాగే బోయపాటి సీను గారు, వారు కూడా చాలా ఎంకరేజ్ చేసి ఈ సినిమాకి మంచి సాహిత్యం వచ్చేలాగా తీసుకున్నారు. వారిద్దరికి నేను ముందుగా కృతజ్ఞతలు చెప్పాలి ఇటువంటి అవకాశానికి. అఖండ చిత్రంలో సాహిత్యం నాది ప్రధానంగా అఖండ హైందవం. ఇవాళ జనంలో విపరీతంగా వెళుతోంది, జనబాహుళ్యంలోకి. అఖండ హైందవం అనే పాట రాశాను. అక్కడ ధర్మం గురించి ప్రత్యేకంగా సినిమానే దాని మీద కాబట్టి అఖండ హైందవం అని, మన హైందవ ధర్మం మీద ఒక పాట ఉండాలి అని అది రాశాను. అడిగారు అది. తర్వాత చాలా వరకు బ్యాక్గ్రౌండ్ లిరిక్స్ నేను రాయడం జరిగింది. మంచి మంచి ఘట్టాల్లో టైటిల్స్ అప్పుడు కానీ, ఇంటర్వెల్ సీన్ ప్రధానంగా బోయపాటి గారి సినిమా అంటేనే ఇంటర్వెల్తోనే ఉంటుంది సినిమా అంతా. సో అట్లాంటి సీన్లో బ్యాక్గ్రౌండ్లో లిరిక్స్ అన్నవి నాకు చాలా గొప్ప గర్వాన్ని ఇచ్చాయి. అక్కడ ఆ సీన్లో మనం పండించాం సాహిత్యాన్ని అని, అదొకటి. తర్వాత ఈ సినిమాలో ప్రత్యేకంగా అందరూ మాట్లాడుకుంటున్న సీను హనుమంతుడి ఫైట్. హనుమంతుడిలాగా గద పట్టుకొని అఘోర అఖండ యుద్ధం చేయడం అన్నది అసలు ఇంతవరకు ఎవరు ఊహించలేదు అట్లాంటి సీన్ని. సో దానికి బ్యాక్గ్రౌండ్ లిరిక్స్ రాశాను. తర్వాత క్లైమాక్స్లో కొంత భాగం.
ఇలా ముఖ్యమైన సన్నివేశాలు సినిమాలో, అంటే సినిమా అంత ప్రధానమే, అవును. కొన్ని పాయింట్స్ చాలా ఎలివేటెడ్గా ఉన్నాయి. సో అక్కడ సాహిత్యాన్ని రాయించుకున్నారు. ఓకే. సాహిత్యం గురించి మాట్లాడుకుంటున్నాం, సాంగ్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మీరేమైనా హమ్ చేయగలరా ప్రేక్షకుల కోసం? తప్పకుండా వినిపించగలరా? అంటే నా గొంతు మరి ప్రజలకు బ్రహ్మాండంగా ఉంది, బ్రహ్మాండంగా ఉంది, ఇబ్బంది ఏం లేదు. అంత నేనే సంగీతం నేర్చుకున్నవాడిని కాదు, కానీ ఏదో రాగలక్షణం అంతే. Yes. హైందవమే వాడాలి, ఎందుకంటే అది జనాల్లోకి చాలా వెళుతోంది. మన ధర్మము, మన ధర్మం గురించి ఆ పదమే అందుకే ఎత్తుకోవడమే అఖండ హైందవం అని రాశాము. అఖండ హైందవం 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 విశ్వరచనా వైభవం నవ్య ఘటనా ప్రాభవం అనంత హైందవం 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 ఆదిస్వరితం శ్రీరవం ఆత్మచరితం అర్ణవం వేద వేదాంత విహిత సంజాత విధివిధ వరధర్మం కాలకాలాంత కథన సంధాన కృతికృత యుగ ధర్మం మందిరోద్ధార మనుసదాచార మణిమయ ధర్మం మహితం పంచభూతార్థ పరమ నిస్వార్థ ప్రకరణ ధర్మం ప్రణవం సకల సద్భావ సాంద్రగీతం స్మృతి పురాణైక సుప్రభాతం ఆలయాకార నిగమ సంచార సర్వాధారం ధర్మం సుందర జీవన సూత్రమిదం శతగుణగణ సంచిత జనవన రంజిత అతులిత ధర్మమిదం ఘన సనాతనం జయతు సత్యయానం నిత్య నిర్మలం కాలం నియత ఖేళనం. వెరీ గుడ్ అండి. ఘన సనాతనం, అది మంచి పదం పడింది, మామూలు లేదు అసలు. నాకు ఆ ట్యూన్ ఇచ్చినప్పుడే తమన్ గారు వెతుక్కుంటున్నా, ఇప్పుడు సనాతనం అని ఎక్కడ కూర్చోబెట్టాలి ఆ పదాన్ని, ఎందుకంటే సనాతన ధర్మం అన్న పదంతోనే మొత్తం సినిమా అంతా ఆధారపడి ఉంది. ఆ సనాతనం అనే పదం లేకపోతే ఈ పాటకు అందం లేదు, దానికి అర్థం లేదు. హైందవం ఉండాలి, సనాతనం ఉండాలి, ధర్మం ఉండాలి, ఈ 3 పదాలు ఉండాలి అని వారు అడిగారు. నేను కూడా ఆ ప్రయత్నం గట్టిగా చేశాను రాయాలని. అది ఎక్కడ కూర్చోబెట్టాలని వెతుకుతున్నా, చివర్లో ఆయన ట్యూన్ ఇచ్చేసరికి ఇక్కడ పడింది అనుకున్నాను. ఇంకా చాలా బాగుందండి. అంటే మీరు ఇచ్చినట్టు తీసుకున్నారా, ఏమన్నా ఇంకా మళ్ళీ మార్పులు చేర్పులు డిస్కషన్స్ జరిగినాయా? కొన్ని బ్యాక్గ్రౌండ్ లిరిక్స్ అప్పుడు అక్కడక్కడ మార్పులు చేసుకున్నాం, కానీ ఈ పాట వరకు అయితే ఏం మార్చలేదండి. ఎందుకంటే రావడమే అంత అద్భుతంగా వచ్చింది పరమేశ్వర అనుగ్రహం వల్ల. అది శివానుగ్రహం అనుకుంటాను అంతే, మనదేముంది సాహిత్యం, కానీ దానివల్ల అది యాజ్ ఇట్ ఈస్గా మొత్తం తీసుకోవడం, రికార్డ్ చేయడం జరిగింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లో అన్నారు, బ్యాక్గ్రౌండ్ అనేది అది సినిమా చూడాలి, విజువల్ చూడాలి, అది మనం ఫీల్ అవ్వాలి, ఆ మ్యూజిక్ ఫీల్ అవ్వాలి. ఎట్లా, ఎన్నిసార్లు చూసారు సినిమా రిలీజ్ ముందు? ఎక్కువ సార్లు చూడలేదు, కానీ తమన్ గారు చెప్పినట్టుగా ఈ సినిమా స్టార్ట్ అయిందే మనకు ఇంటర్వెల్ సీన్ నుంచి మొదలైంది. ఆర్ఆర్ కూడా ఫస్ట్ ఆయన సినిమా ఆయన చేతికి ఇవ్వగానే ముందు నాకు మరుసటి రోజే నేను ఇంటర్వెల్ సీన్ చూశాను. అది చూడగానే ముందే ఇట్లాంటి సినిమా మామూలు ప్రేక్షకుడిగా నేను ఎదురు చూస్తున్నా ఈ సినిమా చూడాలి అని. టక్కున ఇది ఇంటర్వెల్స్ చూడాలి, రాయాలి అనేప్పటికీ ఒక తెలియని ఎగ్జైట్మెంట్ కదా సినిమా చూడాలి అని. అప్పటికి ఇంకా మ్యూజిక్ లేదు, ఏం లేదు, ప్లెయిన్గా సినిమా ఉంది మనం చూస్తున్నప్పుడు స్క్రీన్ మీద. అది చూస్తుంటేనే ఒక 100 రకాల సౌండ్లు వినపడ్డాయి పక్కన నుంచి. ఓహో, ఇలా ఉండబోతోంది సినిమా అన్నట్టు. ఎందుకంటే తమన్ గారి సంగీతం ఎట్లుంటుందో తెలుసు. దాన్ని ఆయనే 100 రెట్లు ఎక్కువ తీశారు బోయపాటి గారు అఖండతో పోల్చుకుంటే. దీంట్లో దాన్ని మళ్ళీ మల్టిప్లై చేయాలి. దానికి నా సాహిత్యం సరిపోకపోతే నేను దాన్ని స్థాయిని నేను తగ్గించిన వాడిని అవుతాను. అది వాళ్ళందరూ అంత కష్టపడి ఇట్లా తయారు చేసుకున్నాక దానికి సమానంగా ఉండాలి సాహిత్యం. అది నేను పెట్టుకున్న దీక్ష. అదే తగ్గకూడదు, వాళ్ళ స్థాయికి తగ్గకుండా రాయాలి, అప్పుడే అది దానికి కుదురుతుంది కదా. ఆ ప్రయత్నం అయితే గట్టిగా చేశానండి. ఇంటర్వెల్ సీన్కి రాసినప్పుడు చాలా రాసాం లెంత్, కాకపోతే కొన్ని మళ్ళీ మార్పులు చేర్పులు అక్కడ ఎంత కావాలో అంత పెట్టుకున్నాం. ఇంకా స్టాక్ చాలా ఉంది మనకు అఖండ 3కి. 3 గురించి డిస్కషన్ వస్తుందా? ఇప్పటి వరకైతే లేదు, అది బోయపాటి వారు నిర్ణయించాలి. నేను ప్రేక్షకుడిగా ఎదురు చూస్తున్నా, ఒక అభిమానిగా ఇట్లాంటి సినిమా మళ్ళీ రావాలి, ఇంకొకటి అఖండ 3 వస్తే బాగుంటుంది అనే ఆలోచన అయితే ఉంది నాకు. మీరు రాసింది, మీరు చూసింది సినిమా థియేటర్లో ప్రేక్షకులతో కలిసి చూస్తున్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? చాలా అండి, చాలా ఎంజాయ్ చేశాను నేను సినిమా చూసినప్పుడు. రాయడం వరకు ఒక కవిగా ఉంటాను నేను, ఒక రచయితగా దాన్ని చూడడం, అక్కడ ఆ సీన్ ఎంతవరకు పండించాలి, నేనేం రాయాలి, ఒక రచయితగా కవిగా ఆలోచిస్తాం. కానీ థియేటర్లోకి వెళ్ళి చూశాక ఒక ప్రేక్షకుడిని అయిపోయాను. ఒక సనాతన ధర్మాన్ని ముందు నుంచి ఆచరిస్తూ ఆ మార్గంలో ఉన్నవాడిగా
ఇటువంటి సినిమా సెల్యులాయిడ్ స్క్రీన్ మీద చూడడం అనేది ఒక గొప్ప అనుభూతిగా భావించాను ముందు. దానికి బోయపాటి గారికి మాత్రం చాలా కృతజ్ఞతలు చెప్పాలి ఈ సినిమా తీసినందుకు. ఒక అద్భుతమైన భావన. మీరు ఎక్కడ హై ఫీల్ అయింది సినిమాలో, సినిమా జర్నీలో మీకు ఎక్కడ హై అనిపించిన మూమెంట్స్, థియేటర్లో జనాలు ఎంజాయ్ చేస్తున్న మూమెంట్స్? సినిమాలో చాలా ఉన్నాయి చెప్పాలనుకుంటే. అసలు ప్రతి సీను ఒక్కొక్క గూస్ బంప్స్ మూమెంటే కానీ నాకు వ్యక్తిగతంగా నేను బాగా ఎంజాయ్ చేసింది మాత్రం హనుమంతుడి ఫైట్ అండి. ఎందుకంటే ఆలోచన చాలా గొప్పది. ఈయన శివాంశ, శివుడి రూపంలో అఘోర రూపంలో వచ్చాడు భూమి మీదకి. మొత్తము త్రిశూలం పట్టుకునే ఉన్నవాడు ఒక్కసారిగా ఇట్లా తీసి గద తీయగానే ఆ గద మీద మీరు గమనిస్తే చాలా మైన్యూట్ పాయింట్స్ ఉంటాయి. బోయపాటి గారు చెప్పడం సులభంగా ఉండదు, మనం ఆలోచించాలి. కానీ ఆ గద మీద 3 నామాలు ఉంటాయి, నిలువు నామాలు. అంటే శివకేశవాభేదం చెబుతున్నారు అక్కడ. శివుడు విష్ణువు, విష్ణువంశ వేరు కాదు అన్నట్టుగా ఆ గద మీద ఈ 3 నామాలు ఉంటే ఈయనేమో అడ్డంగా నామాలు పెట్టుకొని ఉంటాడు అఘోర, అఖండ క్యారెక్టర్. సో ఆ గద తీసుకున్న ఫైట్ మాత్రం నేను చాలా ఎంజాయ్ చేశాను. ఆ పైకి ఎగిరి కొడితే ఆంజనేయ స్వామి లాగా అది హై మూమెంట్. అది ఆయన ముందు చెప్పిన అష్టసిద్ధి సాధన ఏదైతే ఉందో అది ఇక్కడ కనపడుతుంది. దానివల్ల ఇది జరిగింది అనడం చాలా వెరీ లాజికల్. అది మీరు ఆ ఫైట్ కి విపరీతం కనెక్ట్ అయ్యారు. ఇంకొంతమంది కనెక్ట్ అయింది ఆ తల్లి సీన్ ఒకటి ఉంది చూసారా, శివుడు సీన్. అఫ్ కోర్స్ చాలా మంది చూసారు, అది మొత్తం బయటకు వచ్చేసింది కంటెంట్. దానికి విపరీతమైన రెస్పాన్స్. ఇంకా కొంతమంది కనెక్ట్ అయింది. అవును, చాలా మంది. అంటే డైలాగులు అమ్మ గురించి ఎవరికి ఉండదు. ప్రతి ఎంత కర్కోటకుడికైనా, ఎంత కసాయి వాడికైనా అమ్మ అనగానే మనసు కరిగిపోతుంది. అది అమ్మ యొక్క గొప్పతనం. అది అక్కడ పండింది బాగా ఆ సెంటిమెంట్ మాత్రం. నేను మొన్న మాట్లాడినప్పుడు కూడా ఒక మాట అన్నాను ఆయనతో మాట్లాడుతూ. జనని అన్న క్యారెక్టర్ని కాపాడడానికి ఆయన అంత సాధనలో ఉన్నవాడు ఏళ్ల తరబడి ఆ అఖండ బయటకు వస్తాడు. ఈ జనని అన్న క్యారెక్టర్, ఈ జనని కష్టాల్లో ఉందని. తల్లి అక్కడ ఆమె కోరిక తీర్చడానికి, తల్లి అంటే జనని ఆమె కూడా, ఆ క్యారెక్టర్ని మళ్ళీ అక్కడ ఆమె సంకల్పం నెరవేర్చాలి, సంస్కారాలు చెయ్యాలి అని అక్కడ మళ్ళీ వెళ్తాడు. చివరిగా భారతదేశాన్ని కాపాడడానికే నేనున్నా, ఈ దేశాన్ని ధర్మాన్ని కాపాడుతానని భారత జననిని కాపాడడానికి వెళ్తాడు. మొత్తం సినిమా చూసుకుంటే జనని జనని జనని, ముగ్గురు జనులు, అంటే ముగ్గురమ్మల మూలపుటమ్మ అన్నట్టు ఆ ముగ్గురమ్మలను కాపాడడానికి ఇది సినిమా తీసినట్టుగా ఉంది. మీకు వస్తున్న రెస్పాన్స్ ఏంటి సార్? ఈ సినిమా తర్వాత మీకు రెస్పెక్ట్ ఎలా ఉంది సమాజం నుంచి? నేను చాలా గౌరవాన్ని పొందానండి. ఈ పాట రాయడమే చాలా గౌరవం నాకు. అందరూ ప్రేక్షకులు కానీ, చాలా మంది, ఎన్నో సంఘాల వాళ్ళు, కమ్యూనిటీ వాళ్ళు కానీ అందరూ కూడా అభినందనలు తెలుపుతూ ఉండడం, ఆశీస్సులు ఇవ్వడం అన్నది ఎక్కడో పరమేశ్వర యోగం లేకపోతే ఇది జరగదు ఇట్లా. అది వారి సినిమా తీసినా నాకు అది అంతే యోగాన్ని ప్రసాదించిందని నేను అనుకుంటున్నాను. ఈ జర్నీ మొత్తంలో బాలయ్య బాబు గారిని ఎప్పుడు కలిసారు మీరు? ఇంతకుముందు ఎప్పుడైనా కలిసిన సందర్భాలు ఉన్నాయి? ఎప్పుడు కలవలేదండి. నాకు అది చాలా చాలా గొప్ప ఆనందాన్ని ఇచ్చిన మూమెంట్ అది. నేను ముందు అఖండాకు రాశాను, మొదటి అఖండలో కొంత రాశాను, కానీ అప్పుడు కలవలేదు. ఉద్యోగరీత్యా నేను వేరే ఊర్లో ఉండడం, ఇక్కడ లేకపోవడం వల్ల ఈ అఖండకు చాలా పనిచేశాను. ఎప్పుడైతే ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉందో అప్పుడు వెళ్ళాను నేను కూడా. అక్కడ ఆయన మొదటిసారిగా చూసినప్పుడు ఇలా చూస్తూ ఉండిపోయాను ఇంకా. ఎందుకంటే మొదటిసారి ఆయన్ని వ్యక్తిగతంగా కలవడం. ఇన్నేళ్ల నుంచి, చిన్నప్పటి నుంచి నేను ఎన్ని సినిమాలు చూస్తూ పెరిగి ఉంటానో కదా ఆయన సినిమాలు, ఆయన్ని ప్రత్యక్షంగా కలవడం గొప్ప అనుభూతి. కాకపోతే ఆయన కూడా సాహిత్యం మీద, భాష మీద ఎంతో గొప్ప అనురక్తి కలిగిన వారు. సో నేను మాట్లాడుతుంటే ఏం రాశారు సంస్కృతంలో, ఇది చెప్పండి, అది చెప్పండి అని అడగడం, ఆయన ఎక్కడెక్కడి పద్యాలో చెప్పడం. సంస్కృతం మొత్తం? మొత్తం సంస్కృతంలోవి. ఆయన ఎక్కడో వేరే పద్యాలు పాతవన్నీ గుర్తు తెచ్చుకొని చెప్పడం. సాహిత్యం మీద చాలా పట్టున్నవారు బాలకృష్ణ గారు. సో అది నాకు జీవితంలో మర్చిపోలేను ఎప్పుడు నేను ఆయనతో మాట్లాడిన అరగంట సేపు. అవునా? ఓకే. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కలిసిందే? అప్పుడు కలిసాను ప్రత్యక్షంగా. తర్వాత ఇంకా సక్సెస్ మీట్ ఇవన్నీ కలుస్తున్నాం. సక్సెస్ మీట్. ఇది ఆనందం అన్నది రోజు రోజుకు పెరుగుతుంది ఈ సినిమాకి పనిచేయడం వల్ల. అయితే ఈ అఖండ గురించి మాట్లాడుకున్నాం. అసలు మీకు ఈ సినిమాల్లో మీ జోనర్ ఏంటి? అసలు మీ సినిమాల్లోకి ఎలా రాబడ్డారు, పిలువబడ్డారు, ఎవరు తీసుకొచ్చారు మిమ్మల్ని? అది నాకు ఆశ్చర్యమే. ఎందుకంటే నేను ఫస్ట్ రాసింది అఖండలో రాశాను, అఖండ 1లో. మీరు ఒకళ్ళు ఉన్నారు, మీది ఒక
మంచి రాయగలరు అని చెప్పేసి అవును. ఎలా పిక్ చేశారు మిమ్మల్ని? అది నేను కర్ణాటక బ్యాంకులో పనిచేస్తాను మేనేజర్‌గా. ఆ, ఉద్యోగరీత్యా నాది ట్రాన్స్‌ఫర్‌లు అవుతూ ఉంటాయి. ఎక్కడెక్కడో ఉంటాను. ఉమ్, కాబట్టి సినిమా ప్రపంచం అంటే ముందు ఎదురుగా ఉండాలి, ఇక్కడ చేయాలి. ఇప్పుడంటే కాలం మారింది, ఎక్కడి నుంచైనా పని చేస్తున్నారు. yes. కాకపోతే ప్రధానంగా ఇక్కడ ఉంటే రచన అన్నది ముందు ఎదురుగా ఉండాలి. ఎక్కడి నుంచో అయ్యే వ్యవహారం కాదు ఇది. ఉమ్, అయితే నాకు అదృష్టం కొద్దీ నేను అప్పటికే ఎన్నో పాటలు, పద్యాలు, అవధానాలు ఇట్లా సాహిత్యంలో ఉన్నవాడిని నేను. ఓ అవునా? ఆ! అట్లా ఉన్నప్పుడు జోసెభట్ల గారితో నేను కొన్ని పాటలు చేశాను. అభేరి స్టూడియోస్ జోసెభట్ల గారు. జోసెఫ్ గారు. వారితో చేస్తూ ఉన్నప్పుడు మంచి మంచి భక్తి గీతాలు వచ్చాయి. చాలా వరకు ప్రణవంలో కొలువైన పరమేశ్వరి అని, సరస్వతి దేవి అమ్మవారివి, ఇంకా శివుడివి, ఇట్లా చాలా భక్తి గీతాలు యూట్యూబ్లో వచ్చేవి. చేస్తూ ఉన్నాం. ఆ క్రమంలో ఈ అఖండ సినిమా వచ్చేసరికి సంస్కృతంలో కావాలి ఆ టైటిల్ సాంగ్కి అన్నట్టుగా అడిగారు తమన్ గారు. అప్పటికి నాకు పరిచయం లేదు వారితో. అది అలా 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 జోసెఫట్ల గారికి చేరడం, గురునాథ్ శర్మ గారు ఉన్నారు, ఈయనతో రాయించుకుంటే బాగుంటుంది, ట్రై చేయండి ఒకసారి అని చెప్పడం, అది అట్లా సాగింది. అలా కనెక్ట్ అయింది అది. అది పైగా అఖండకు రాసినప్పుడు వారం రోజులే ఉంది సమయం. ఇంకా వారంలో సినిమా వస్తుంది. అప్పటికంతా ఆర్ఆర్ అయిపోయింది. జస్ట్ ఆ టైటిల్స్ అప్పుడు ఒక్కటి రాయాలి, చిన్న బిట్ అది. అది అడగడము, సరే పంపించండి ట్యూన్ పెట్టండి అన్నాను. ట్యూన్ పంపించారు. సాయంత్రం పెట్టగానే నేను రాత్రికి రాసి పంపించేశాను మొత్తం. ఎందుకంటే సమయం లేదు అప్పటికే. నేను మళ్ళీ నా వల్ల ఆలస్యం అన్నది వాళ్ళకి ఇబ్బందులేమో మనకు తెలియదు కదా. ప్రతిసారి అట్లా చేయలేం, కానీ అప్పుడుకున్న సమయం అట్లాంటిది. సరే అని రాత్రికల్లా రాసి పంపించేశాను. అది బాగా అద్భుతంగా వచ్చింది. అది అట్లే సినిమాలో ఉంచారు దాన్ని కూడా. అప్పుడు అది మొదటి ఆనందం అది నాకు. అఖండ లాంటి చిత్రంతో నేను నా ప్రయాణం ప్రారంభమైంది అనడం చాలా ఆనందం. ఈ మధ్యలో ఇంకో సినిమా తమను స్కందాకు పనిచేశారు కదా? అవును, స్కందాకు కూడా పనిచేశాను. స్కందాలు అంటే అఖండాకు చిన్న బిట్టే రాసిన, స్కందాకు వచ్చేసరికి టైటిల్ సాంగ్ ఒకటి, తర్వాత బ్యాక్గ్రౌండ్ లిరిక్స్ మొత్తం రాశాను దాన్ని. అది కూడా సంస్కృతంలో, అంటే అండ పిండ కండ దండ చండిత ప్రచండ కండ అలా వెళ్తూ ఉంటుంది. అది ఆ ఫైట్ ఎలివేషన్స్ అలా ఉంటాయి బోయపాటి గారివి. తమన్ గారి మ్యూజిక్ అలా ఉంటుంది ఇందాక అన్నట్టు. దానికి సరితూగాలి మన సాహిత్యం. ఆ ప్రయత్నమే ఎప్పుడు చేస్తాను నేను. ఓకే, సూపర్ అండి. సినిమా రిలీజ్ అయింది, ఎంత ఉధృతంగా సినిమా అయితే క్రేజ్ ఉందో దానికి తగ్గట్టు సోషల్ మీడియాలో కొంత నెగిటివిటీ కూడా స్టార్ట్ అయ్యి చేస్తూ ఉన్నారు కదా, ఒక క్యాంపెయిన్ లాగా పడిపోయింది. బట్ ఇది ఎదురీదుకుంటూ వెళ్తుంది. ఇట్లాంటి సిచ్యువేషన్లో మీరు టీంతో జర్నీ ఉంది. ఈ వారం రోజుల జర్నీ కూడా మీరు చూస్తూ ఉన్నా, అబ్జర్వ్ చేస్తూ ఉన్నా. మీరు లేకుండా జర్నీ లేదు, టీం మొత్తం కూడా. ఎలా ఫీల్ అవుతుంది టీం మొత్తం? వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంది? వాళ్ళంతా హ్యాపీనా? టీం అంతా చాలా హ్యాపీగా ఉన్నారండి. ముందు చెప్పాల్సింది ఇది, ముందుకు జనాలకు తెలియాల్సిన విషయం. అందరం అంటే ఒక గొప్ప విజయాన్ని సాధించిన అనుభూతి అందరికీ ఉంది. ఇదేమి చాలా చిన్న విషయం ఏమి కాదు, గొప్ప విజయాన్ని సాధించింది. ట్రోలింగ్స్ అంటారా, నెగిటివ్ అంటారా, ప్రపంచంలో ఈనాడు ఏమైపోయిందంటే ప్రతిదాని మీద ట్రోలింగ్ ఉంటుంది. దేని మీద చేయాలి, దేని మీద చేయకూడదు అన్నదేమీ విచక్షణ లేదు సోషల్ మీడియాలో. అది గొప్పవాళ్ళు ఉన్నారు సోషల్ మీడియాలో, ఒక మంచి విషయాన్ని ప్రోత్సహించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. చిన్న చిన్న ట్రోలింగ్స్ ఉంటాయి, అక్కడక్కడ నెగిటివిటీ ఉంటుంది. కాకపోతే ఈ సినిమా చూస్తే ఎక్కడా నెగిటివిటీ చెప్పడానికి ఆస్కారమే లేదు సినిమాలో. ప్రాక్టికల్గా చెప్పిన విషయాలు ఆయన ముందు నుంచి చెప్తున్నారు, ఇది భారతదేశం యొక్క ఆత్మ అని. ఏదైనా నెగిటివిటీ చేస్తే మన భారతదేశం మీద మనం నెగిటివిటీ చేసుకున్నట్టే, ఇంకా అంతకన్నా దౌర్భాగ్యం ఏముంది మనకు. అట్లా ఆయన క్లియర్గా చెప్పారు. అష్టసిద్ధి సాధన కానీ, అక్కడి నుంచి ఒక సూపర్ పవర్స్ రావడం కానీ, ధర్మం గురించి మాట్లాడడం. ధర్మం చాలా పెద్ద పదం, ధర్మం అన్నది. ముందు అది అర్థం చేసుకోవడానికే చాలా సమయం పడుతుంది. ధర్మం అంటే ఏమిటి? ప్రతివాడు లేస్తున్నాడు, పని చేసుకుంటున్నాడు, తింటున్నాడు, పడుకుంటున్నాడు, ఇవన్నీ ఉన్నాయి. ఈ ఇన్నింటి మధ్యలో ధర్మం అంటే ఏమిటి? ఈ పెద్ద పదం కదా. దీని గురించి అర్థం కాకపోవడం వల్ల చేసే నెగిటివిటీ ఎక్కువ ఉంటుంది. అంతే తప్ప అర్థం చేసుకున్నవాడు ఎవ్వడు దీని గురించి నెగిటివ్ మాట్లాడే ఆస్కారం. నెగిటివిటీ గురించి మాట్లాడుతున్నాం మనం ఇప్పుడు ప్రజెంట్. ప్రతి సినిమాకి ఎంతో కొంత నెగిటివిటీ వస్తుంది, మాట్లాడేవాళ్ళు ఉంటారు, దీనికి నెగిటివిటీ మాట్లాడుతున్నారు, అయిపోయింది. కానీ నేను ఈ వారం రోజుల నుంచి అబ్జర్వ్ చేస్తుంది, నా అబ్జర్వేషన్ ఏంటంటే, సినిమా చూసిన వాళ్ళు, ఇంతకుముందు ఎప్పుడు మొహం చూపించిన వాళ్ళు, ఏది మాట్లాడిన వాళ్ళు కూడా ఆ సోషల్ మీడియా కానీ నేను మాట్లాడాలని ప్రతి ఒక్కళ్ళు వీడియో పెట్టడం, లేదా కనీసం రైటప్ అని రాయటం, ప్రతి ఒక్కళ్ళు సోషల్ మీడియా హ్యాండిల్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు స్వచ్ఛందంగా మాట్లాడుతున్నారు సినిమా గురించి.
మామూలుగా కాదు. ఇవన్నీ అబ్జర్వ్ చేశారా మీరు? తప్పకుండా చూస్తున్నాను అన్నీ. నేను సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటాను. నేను ఓకే. అన్ని గమనిస్తున్నాను. ఎవరు ఏం మాట్లాడుతున్నారు ఏమిటి అన్నీ చూస్తున్నాను. ఎస్. గొప్ప విషయం ఏమిటంటేనండి, ఈ సినిమా వల్ల సమాజంలో విపరీతమైన చర్చ మొదలైంది. అసలు మన దేశం ఏమిటి, మన ధర్మం ఏమిటి, మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం ప్రస్తుతం, ఇదంతా రోజు జరుగుతున్న వ్యవహారమే. కాకపోతే జనాల్లో ఒక చైతన్యం రావాలి కదా, ఒక స్పార్క్ రావాలి ఎక్కడో చోట. అది ఈ సినిమా రగిలించింది అని నేను భావిస్తాను. సినిమా యొక్క ప్రయోజనం ఏమి? కళ ఏదైనా ఆ కళ ప్రయోజనము సమాజానికి ఒక సందేశాన్ని ఇవ్వడం, వారికి ఒక చైతన్యాన్ని ఇవ్వడం. ఈ సినిమా ఆ ప్రయోజనాన్ని చేకూర్చింది. అలా విజయవంతమైంది ముందు ఈ సినిమా. వెరీ గుడ్. ఇది కమర్షియల్గా కాకుండా ఈ రకంగా కూడా విజయాన్ని సాధించింది. వెరీ గుడ్, వెరీ గుడ్. సినిమాలని అబ్జర్వ్ చూస్తుంటారా? చూస్తుంటాను. ఎలాంటి సినిమాలు ఇష్టం మీకు? నాకు అన్ని సినిమాలు ఇష్టమే. సినిమాలు అంటే ప్రస్తుతం ఎక్కువ నేను ఉద్యోగం వల్ల నేను ఎక్కువగా సినిమాలకు వెళ్ళడం లేదు, కానీ నేను మామూలుగా ఎక్కువ హాస్యం ప్రధానంగా ఉన్న సినిమాలు ఎక్కువ చూస్తాను. నేను నాకు కామెడీ సినిమాలు అంటే చాలా ఇష్టం. ఎందుకంటే అందరం ఏదో పనుల్లో ఒత్తిడిలో ఉంటాం. ఒక 3 గంటల పాటు మంచి కామెడీ సినిమా ఎంజాయ్ చేస్తే అది వేరు. ఇది ధర్మం, ఇది మన బాధ్యత, ఒక కర్తవ్యంతో కూడిన సినిమా అఖండ 2. ఇది పనిచేసిన విధానం వేరు. ఇందాక పేరు చెప్తున్నప్పుడే మాడుగుల నాగ అని చెప్తున్నప్పుడు మాడుగుల అనగానే మీ నాన్నగారి పేరు చెప్తే అనంతపురం జిల్లా మొత్తం తెలియని వాళ్ళు ఉండరు అని చెప్పి విన్నాను. ఏంటి అసలు మీ నాన్నగారు బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఏం చేస్తుంటారు ఆయన, మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎడ్యుకేషన్ ఏంటి? మాది తాడిపత్రి దగ్గర కడవకల్ను గ్రామం, అనంతపురం జిల్లాలో. మాది మాడుగుల వంశం. చాలా అంటే పండితులకు చాలా పేరు కలిగినటువంటి వంశం శివానుగ్రహం వల్ల ఆ ఊర్లో. ఎప్పుడో మా ముత్తాత గారు వాళ్ళ తాతగారు అంటే 5వ తరం కిందటి వరకు కూడా కోనరామ భట్లు, వెంకటరామ భట్లు అని మైసూరు సంస్థానంలో వాళ్ళు పండితులుగా ఉండేవారు అని చరిత్ర. అప్పుడు వీరు చెప్పిన శాసనాలే అక్కడ పనిచేసేవి వాళ్ళ సంస్థానంలో. వీళ్ళ ముహూర్తాలు పెట్టాలన్నా ఏదైనా మంచి విషయం చెప్పాలన్నా వీళ్ళతో మాట్లాడేవాళ్ళు అని. దాని తర్వాత మా నాన్నగారు వాళ్ళ నాన్నగారు నాగభూషణ శర్మ గారు, వారు గొప్ప పండితులు. 2 వేదాల్లో ఉభయ భాషా ప్రవీణ అని ఆయనకు బిరుదు. ఆయన వేదములు, సంగీతము, పురాణములు అన్నిట్లోనూ ఆయన చాలా ఆరితేరినటువంటి వారు. ఆయన ఎన్నో గ్రామాల్లో పౌరోహిత్యం చేసేవారు. అట్లా మా నాన్నగారు మాడుగుల వెంకట సుబ్రహ్మణ్య శర్మ గారు, ఆయన పౌరోహిత్యం. ఆయన పుట్టినప్పటి నుంచి ఇప్పుడు 70 ఏళ్ళు ఆయన వయస్సు. అదే ఊర్లో ఉంటున్నారు, శివాలయంలో అర్చకులుగా చేస్తూ చుట్టుపక్కల పౌరోహిత్యం చేస్తూ అట్లా ఒక సంప్రదాయమైనటువంటి బ్రాహ్మణ కుటుంబం మాది. అట్లా ఉంటే ఆ వంశంలో మాడుగుల నాగభణ శర్మ గారు జగద్విఖ్యాతమైన అవధాని, ఆయన సహస్రావధానాలు ఇవన్నీ కీర్తి తెచ్చిపెట్టినవి. ఆ పరంపరలో అంటే ఇంత పెద్దవాళ్ళు ఉన్న వంశంలో ముందు పుట్టడమే నాకు అదృష్టం. దాన్ని, ఆ సాహిత్యాన్ని, ఈ మొత్తము ఈ వేదాలను, ఈ సారాన్నంతా చిన్నప్పటి నుంచి వింటున్నవాడిని, ఆ మార్గంలో వెళుతున్నవాడిని. అనుకోకుండా కవిత్వం లభించడం ఇదంతా అమ్మవారి అనుగ్రహం. ఆ మార్గంలో వెళుతూ మంచి పాటలు రాస్తున్న క్రమంలో అఖండ 2 చిత్రం రావడం, దీనికి అఖండ హైందవం అనే పాట విపరీతమైన జనబాహుళ్యంలోకి వెళ్ళి కీర్తి తెచ్చిపెట్టడం, ఇవన్నీ తలుచుకుంటే ఎక్కడో శివుడు మన మీద చల్లని చూపు చూస్తున్నాడు మమ్మల్ని అనే భావన అంతే. ఓకే, సూపర్ అండి. మీరు అవధానం చేశానన్నారు? అవధానాలు కూడా చేశాను, 3 అవధానాలు చేశాను. ఇంకా కొంచెం సమయం ఎక్కువ తీసుకొని బాగా చేయాలి అని, అంటే ఉద్యోగము అన్నీ ఒక్కసారిగా చేయాలంటే కొంచెం కష్టం అవుతుంది. సాహిత్యం, పాటలు రాయాలి. నేను శతకాలు రాస్తున్నాను. శంకర శతకం అని ఒకటి 2017లోనే ఆవిష్కరించాను. తర్వాత ఇప్పుడు భ్రమరాంబ శతకం అని అమ్మవారి గురించి రాస్తున్నాను. ఈ శతకాలు రాస్తూ పాటలు, ఒకవైపు పద్యాలు, అవధానం, ఉద్యోగం ఇన్ని పెట్టుకున్నాను. అంటే నాకు అదే జీవితం, ఆ సాహిత్యంలో ఉండడమే జీవితంగా భావిస్తాను నేను. మామూలు విషయం కాదండి. ఎందుకంటే మీరు మామూలుగా ఉండి చేయటం వేరు, ఒక ఎంప్లాయీగా ఒక ఉద్యోగం చేస్తూ చేయటం అంటే మామూలు విషయం కాదు. దానికి నేను నా బ్యాంకు కూడా నేను చాలా కృతజ్ఞతలు చెప్పాలండి. ఎందుకంటే కర్ణాటక బ్యాంకులో నేను వాళ్ళ సమయము, వాళ్ళ విధి విధానాలు, వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటిస్తూ నేను మిగతా సమయంలో ఇది చేసుకోవాలి అంతే. నేను ఎందుకంటే నాకు బ్యాంక్ ప్రధానం, అది నా తల్లి లాంటిది. నాకు ఉద్యోగం ఇచ్చి నన్ను చూసుకుంటున్న బ్యాంక్ అది. అక్కడ వాళ్ళు ఇస్తున్న సహకారం కానీ దానికి కూడా నేను చాలా చాలా పొంగిపోతాను, కృతజ్ఞుని నేను ఎప్పుడు ఆ బ్యాంక్. ఎడ్యుకేషన్ అంటే ఏం చదువుకున్నానండి? నేను బీటెక్ చేశాను అనంతపురంలో. చేశాక సాహిత్యం వైపే వెళ్ళాలి అని కొంతకాలం నేను ఉద్యోగం గురించి ఆలోచించలేదు. సాహిత్యంలో ఉంటూ సరే
పెళ్లి చేసుకోవాలి, ఉద్యోగం ఉండాలి, ఇవన్నీ మామూలు వ్యవహారం కదా. సరే అని బ్యాంకులో అయితే కొంచెం వెసులుబాటు ఉంటుంది రాయడానికి దీనికి. ఉద్యోగం చేస్తేనే పిల్లనిస్తారంటారా? అట్లాంటి పరిస్థితులు ఏం లేవు, కానీ ఉండాలి కదా. ఇప్పుడు సమాజం ఎటు వెళ్తుందో దాన్ని మనం గమనించాలి. ఉద్యోగం ఉంటే కుటుంబము, వ్యవస్థ ఇదంతా కొంచెం భద్రంగా చూసుకొని ఈ సాహిత్యం ఒక సెక్యూరిటీ ఉంటుంది. ఇది సాహిత్యం ఎప్పుడు నిత్యకృత్యం, ఇది జీవితం, ఇది ఎక్కడ ఆగేది ఉండదు. ఇది చేస్తూ దానివల్ల ఎంత ప్లస్ అయిందంటే, నాకు కర్ణాటక బ్యాంకులో చేరడం వల్ల నేను ఇండోర్లో చేశాను మధ్యప్రదేశ్లో. అక్కడ ఉజ్జయిని, ఓంకారేశ్వరు, నర్మదా నది ఇట్లాంటి క్షేత్రాల మధ్యలో ఉండేది ఇండోర్. అది నేను నిత్యం వెళ్ళేవాడిని దర్శనాలు. నేను ఉజ్జయినికి, ఓంకారేశ్వరకు చాలాసార్లు వెళ్ళాను నేను. అదొక అదృష్టం కదా, ఎంతో కష్టపడితే గానీ జ్యోతిర్లింగ దర్శనాలు చేసుకోరు. అదొక అదృష్టం. అక్కడ నర్మదా నది తీరంలో కూర్చొని చాలా పద్యాలు రాసుకున్నాను నేను శివుడి గురించి. ఇదంతా అంటే మన చేతుల్లో ఉండదు ఏది, అంటే శివుడి ఆజ్ఞ అంతే. ఇది ఈ జీవితం ఇట్లా నడుస్తోంది, శివుడి అనుగ్రహం వల్లే నేను ఉన్నాను అనే భావన ఎప్పుడు నాకు. చాలా మందికి చాలా రకాల సందేహాలు ఉన్నాయండి. అఫ్ కోర్స్ చాలా మంది చాలా వేదికల మీద నివృత్తి చేసే ప్రయత్నం చేశారు నాకు తెలుసు. కానీ శివుడు అంటే ఒక అల్టిమేట్ పవర్, అల్టిమేట్ గాడ్. శివతత్వం అనేది ఒక సపరేట్ రూట్ అంటారు. దానికి చాలా మంది కూడా ఈ మధ్య కాలంలో శివుడి లింగాలు తెచ్చి ఇంట్లో పెట్టుకోవటం, ఇంట్లో పూజించడం చేస్తూ ఉన్నారు. గతంలో అయితే శివలింగాన్ని అసలు ఇంటి దేవతలు కూడా తీసుకొచ్చేవాళ్ళు కాదు అనేది విన్నాము. అసలేంటి ఈ అపోహ, శివలింగం ఇంట్లో పెట్టుకోవచ్చా, పెట్టుకుంటే ఎంత పెట్టుకోవాలి, ఏంటి, ఇట్లాంటి వాటికి ఏమన్నా మీ దగ్గర సమాధానం ఉందా? తప్పకుండా. చాలా పెద్దలు ఎంతో మంది దీనికి సమాధానం చెప్పారు. వారి నుంచి తెలుసుకున్నదే కానీ పెద్దలు ఎప్పటికే చెప్పున్నారు దీనికి సమాధానాలు. శివలింగం ఇంట్లో ఉండకూడదన్నది పూర్తిగా అపోహ. ఎందుకంటే దైవం, శివుడు దైవమే మన దగ్గర లేకపోతే ఇంకా మనకు జీవితం ముందుకు నడిచేది ఎట్లా? మనం నిజంగా భక్తి ఉన్న వాళ్ళకి, లేని వాళ్ళ సంగతి తర్వాత మళ్ళీ మాట్లాడుకోవచ్చు. భక్తి ఉన్న వాళ్ళము మనం నిత్యం దేవుడి వల్లే ఇవన్నీ జరుగుతున్నాయని భావించే వాళ్ళము ఆయన్ని ఆరాధించకుండా, మనం సాధించిన విజయాలను ఆయనకు సమర్పించకుండా మనం ఇంకా సాధించేది దేనికి? ఏదైనా ఆయనకు సమర్పించాల్సిందే. కాబట్టి ఇంట్లో దైవారాధన అన్నది ముందు మన ధర్మంలో, మన వేదములో, పురాణాల్లో ఇవన్నీ చెప్పిన ధర్మాలు. ఇంట్లో దేవతార్చన ఎంతవరకు ఉండాలి, చెయ్యాలి, ఇవన్నీ విధి విధానాలు ఉన్నాయి. అంగుష్ట మాత్రము ఉండాలి ఇంట్లో విగ్రహాలు అని చెప్పారు పెద్దలు చాలా పుస్తకాలు. విగ్రహమైనా ఏదైనా అంగుష్ట మాత్రం, ఇంత విగ్రహం ఉండొచ్చు ఇంట్లో. మరీ పెద్దవి అంటే వాటికి చాలా శక్తి అవసరం. పైగా ప్రాణప్రతిష్ఠ కలిగి ఉంటాయి, ప్రాణం కలిగి ఉంటాయి. రోజు అర్చన చేయడం వల్ల వాటికి తగిన నైవేద్యాలు, వాటికి తగిన పూజలు, పునస్కారాలు ఇవన్నీ ఎక్కువ చేయాలి. కాబట్టి ఇంటి వరకు అంగుష్ట మాత్రం. ఆలయంలో ఎంత పెద్ద విగ్రహమైనా పెట్టచ్చు, గుడిలో మనం అద్భుతంగా చూసుకోవచ్చు మూర్తిని. ఇది మన ఒక రూపం చూడ్డానికి. దైవం అన్ని చోట్ల ఉన్నాడు, ఎక్కడ లేని నమ్మిన వాడికి అన్ని చోట్ల ఉన్నాడు. కాకపోతే మనకు అది నిలబడాలి కదా, మనసులో అంతటా ఉన్నాడు అన్నది నిలబడాలంటే ఎక్కడో ఒక చోట చూడాలి ముందు మనం. దానికి ఒక విగ్రహారాధన అన్నది మనం ప్రధానంగా చెప్పారు. సూపర్ అండి. ఇంకొకటి, కొన్ని దేవాలయాలకు వచ్చేసరికి ఒక్కొక్క దేవాలయానికి ఒక ఆచారం పాటిస్తుంటారు. మన 2 తెలుగు రాష్ట్రాల్లో పాటిస్తున్నటువంటి ఆలయాల్లో ఒక్కొక్క శక్తిపీఠం గురించి, ఇప్పుడు శ్రీశైలం ఉంది, శ్రీశైలం ఒక శక్తిపీఠం పక్కన ఉంది, ప్లస్ జ్యోతిర్లింగం, 2 కలిసి ఉన్నాయి. శ్రీశైలం గురించి ఒక స్థల పురాణం ఉంది, ఇంకొక శక్తిపీఠం ఇంకొక దగ్గర ఉంది. ఇట్లా అరుణాచలం గురించి ఒకటి ఉంది. అరుణాచలానికి ఎక్కువ భక్తులు తాకిడి ఎక్కువైపోయిందని ఈ మధ్య మాట్లాడుతున్నారు. మన శ్రీశైలాన్ని వదిలేసి అక్కడ అరుణాచలానికి వెళ్ళటం ఏంటి, అంత దూరం వెళ్ళటం ఏంటి అనేది ఒక వాదన ఉంది. దీని గురించి మీ అభిప్రాయం ఏంటి? శ్రీశైలాన్ని వదిలి వెళ్తున్నారని అయితే నేను అనుకోను. ఎందుకంటే శ్రీశైలం వెళ్ళినా అంతే జనాలు కనపడుతున్నారు. ఇవాళ ఏ క్షేత్రం వెళ్ళినా జనాలు ఉన్నారు. ఎందుకంటే ముందు పాపులేషన్ పెరిగింది. దాన్ని బట్టి ప్రతి గుడిలోనూ ఎవడికి వాడికి భయం ఉంటుంది. జీవితం ఎట్లా, దేవుడికి నమస్కరించుకోవాలి, భక్తిగా ఉండాలనేది ప్రతి మధ్య యంగ్ జనరేషన్ లో కూడా భక్తి పెరిగిపోయింది అనేది పెరిగింది. ఉండాలి భక్తి అన్నది, మూఢంగా మారకుంటే చాలు. భక్తి ఉండాలి, ఉంటూ మన జీవితాన్ని అది ఇంకా గొప్పగా చేసుకునేలాగా ఎదగాలి. భక్తి అన్నది దేవుడు ఉన్నది నిన్ను ఉద్ధరించడానికే గాని పతనం చేయడానికైతే కాదు కదా. ఏ దేవుడు అట్లా ఉండడు. మన అజ్ఞానమే మనల్ని పడగొడుతుంది. కాబట్టి అది మూఢంగా మారకుండా భక్తి సమాజాన్ని ఇంకా చైతన్యం చేసేటట్లుగా ఉండాలి. ఒక గుడి, ఒక సంస్కారము. ఎందుకు గుడికి వెళ్ళాలి? మనలో ఎప్పటికప్పుడు ఎన్నో సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. మనల్ని మనం మళ్ళీ ఎనర్జీ తెచ్చుకోవాలంటే కష్టం అవుతుంది ఒకసారి. వెళ్ళి గుళ్ళో కూర్చుంటే, ఆలయము అన్న అర్థమే అది, ఆకాశము అంటాం మామూలుగా.
ఆకాశము, ఆంగ్ అని ధాతువు అది సంస్కృతంలో. కాశం అంటే వెలుగు, ఆకాశం అంటే వెలుగు ఎక్కడి దాకా ఉందో అక్కడి దాకా వ్యాపించి ఉన్నది, ఇది అర్థం ఆకాశం. ఓకే. అట్లాగే ఆలయం అంటే ఏమిటి? లయమయ్యే వరకు అని. ఏది లయమయ్యే వరకు? వెళ్ళిన భక్తుడు భగవంతుడితో లీనమయ్యే వరకు చేస్తుంది ఆలయం. అంటే మనం వెళ్ళేదే మనల్ని మర్చిపోయి భగవంతుడిలో లీనమైపోవడానికి. అటువంటి భావన కలిగితే చుట్టూ ఉన్న ప్రకృతి అంతా కూడా మనకు దైవంగానే కనపడుతుంది, మనం లేమప్పుడు. కాబట్టి చుట్టూ ఉన్న సమస్యలే లేవు మనకు, మనమే లేవన్నప్పుడు సమస్యలే లేవు. కాబట్టి ఆ భావనతో ఉంటే ప్రకృతి ఎప్పుడు మనకు సహకారంగా ఉంటుంది. మన సమస్యలు తొందరగా దాటుకొని వెళ్ళి మనం కావాల్సిన విజయాలు పొందడానికి ఆస్కారం ఏర్పడుతుంది. సినిమాలతో పాటు నాకు మంచి మాటలు కూడా చెప్పారు మీరు. దీని తర్వాత ఇండస్ట్రీ నుంచి ఏమైనా కాల్స్ వచ్చినాయా మీకు? వస్తున్నాయి సార్, అంటే పెద్ద పెద్ద వాళ్ళందరూ, నాకు ముఖ్యంగా రామజోగ శాస్త్రి గారు చాలా అభినందించారు. వారితో చాలా ఆత్మీయత ఉంది ముందు నుంచి. వారు ఫోన్ చేసి ప్రత్యేకంగా అభినందించారు. అవునవును, చాలా బాగా రాసావన్నారు. అది నాకు చాలా సంతోషాన్ని ఇచ్చిన ఫోన్ కాల్. నేను అడిగింది రెస్పాన్స్ ఓకే, ఇండస్ట్రీ నుంచి రెస్పాన్స్ ఓకే, కానీ ఇండస్ట్రీ నుంచి అవకాశాలు ఇంకా రావాలి. అంటే ఇంకా నేను దాని ఉంటారు మీ గురించి ఎంక్వైరీ నడుస్తూ ఉంటుంది. కాకపోతే ఇంకా ఫణి అని ఒక సినిమాకు రాశాను, విఎన్నాదిత్య గారిది త్వరలో రాబోతుంది. అది మొత్తం స్నేక్ మీద, మొత్తం పాము మీద, అది పాముతోనే మొత్తం సినిమా. ఆ పాముని ఎలివేట్ చేస్తూ అక్కడ పామే హీరో, అదే హీరో. ఇంకా ఆ హీరో ఎలివేషన్ సాంగ్, టైటిల్ సాంగ్ రాశాను. అది అయిపోయింది. సినిమా కూడా త్వరలో వస్తుంది. ఇంకా అది మిగతా పనులన్నీ జరుగుతున్నాయి దాన్ని. ఓకే ఓకే, అట్లా ఒకటొకటి వస్తుంది. నాకు ఒక చిన్న ఆలోచన అండి, సినిమా అయినా నేను బయట రాసుకున్న సాహిత్యం అయినా మంచి సాహిత్యం ఉండాలి, మంచి భాష ఉండాలి, మంచి భావన ఉండాలి. అది సమాజానికి ఏదో ఒక మంచి సందేశాన్ని ఇచ్చేలాగా, ఒక ఉపయోగం జరిగేలాగా ఉండాలి సాహిత్యం అన్నది. సూపర్, నా ప్రయత్నం అది. ఎన్ని పాటలు రాసింటారు సార్ బయట? మనకి బయట అంటే రిలీజ్ అయినవి 10-15 దాకా ఉన్నాయి. నేను రాసుకున్నవి చాలా ఉన్నాయి నాకు, ఎందుకంటే శివుడి మీద చాలా ఎక్కువ నాకు భక్తి. ఈ శివుడికి జానపదాలు, నేను ఊరికే బయట తెలియడానికి సంస్కృతము ఇవన్నీ ఉన్నా నాకు శివుడి మీద జానపదాలు చాలా ఇష్టం. నేను అంటే పల్లెటూరులో పుట్టి పెరిగిన వాడిని. నాకు ఆ పల్లె వాతావరణం, పల్లె జనాలు, మా ఊరు, మా పొలాలు, చుట్టూ గ్రామంలో ఉండే చిన్న చిన్న ఆనందాలు, ఇవన్నీ నేను చూసి పెరిగిన వాడిని. నాకు అది ఇష్టం. ఎక్కడున్నా నేను పల్లెటూరు వాడిని. ఒక్కటి మర్చికి ఆడియన్స్ కోసం తప్పకుండా నాకు చాలా ఇష్టమైన పాట. నేను మా శివాలయంలో అభిషేకం చేస్తూ రాసుకున్న పాటని కూడా కాదు ఇది. నాకే ఒక సందేహం కలిగింది. నాన్నగారు ఒక రోజు లేక, నువ్వు వెళ్ళి అభిషేకం చేయి ఈ రోజు అని చెప్తే వెళ్ళాను నేను. చేస్తే ఈ రాయికి నీళ్లు పోస్తే ఏదో అవుతుందా, ఎందుకు పోయాలి ఈ రాయికి? ఇది ప్రతి మానవుడికి కలిగే సందేహమే ఇది. నేను సామాన్యుణ్ణే, అంతే. ఈ రాయికి నీళ్లు పోస్తే ఏమవుతుంది? నిజంగా ఏదో అయ్యేట్టయితే ఇప్పుడు ఏదో జరగాలి కదా, ఏదో అద్భుతం జరగాలి కదా ఇప్పుడు అనుకున్న క్షణం నేను పాట పాడుకున్నాను ఆయనతో అభిషేకం చేసుకుంటా ఆయన మీద. అట్లా అది అంటే శివుడు ఉన్నాడు అనడానికి ఉనికి అక్కడ. పేరేమో బోడిలింగం అంట, వాడి వరాలు చూడబోలేడంట. పేరేమో బోడిలింగం అంట, వాడి వరాలు చూడబోలేడంట. 3 కళ్ళంటాడు, మూసిపెట్టింటాడు, అందరినీ చూస్తున్నానంటాడు, అందంగా చూస్తానే ఉంటాడు. 3 కళ్ళంటాడు, మూసిపెట్టింటాడు, అందరినీ చూస్తున్నానంటాడు, అందంగా చూస్తానే ఉంటాడు. ఒళ్ళేమో తెల్లబూడిదంట, వాడి ఇల్లేమో తేట మంచు గడ్డ. పెండ్లాము పెద్ద దేవతంట, వాడి సంతానమే లోకమంతా. పేరేమో బోడిలింగం అంట, వాడి వరాలు చూడబోలెడంట. రుద్దురున్నంటాడు, బద్దరంగానుంటాడు, మొక్కితేనే మెత్తగైపోతాడు, సుక్క నీళ్ళకే సిక్కిపోతాడు. రుద్దురున్నంటాడు, బద్దరంగానుంటాడు, మొక్కితేనే మెత్తగైపోతాడు, సుక్క నీళ్ళకే సిక్కిపోతాడు. వేదాలు వాడి పాటలంట, డమరు నాదాలతో ఆటలంట. శూలాలు చేతబట్టెనంట, 3 కాలాలకు దేవుడంట. పేరేమో బోడిలింగం అంట, వాడి వరాలు చూడబోలెడంట. పిచ్చి గంతులెత్తాడు, బిచ్చమెత్తుకుంటాడు, అందరినీ ఆడిస్తానంటాడు, అడిగినన్నీ ఇచ్చేస్తూ ఉంటాడు. పిచ్చి గంతులెత్తాడు, బిచ్చమెత్తుకుంటాడు, అందరినీ ఆడిస్తానంటాడు, అడిగినన్నీ ఇచ్చేస్తూ ఉంటాడు. మెడ చూస్తే పాము పుట్టలంట, వాడి తల చూస్తే జుట్టు కట్టలంట.
ఆ పైన గంగ పొంగులంట వాణ్ణి తలసుకుంటే కడుపు నిండునంట హ పేరేమో బోడిలింగం అంట వాడి వరాలు చూడబోలెడంట. వావ్! మొత్తం శివుణ్ణి ప్రతి దాని ఏమంటారు కాలి బొట్టనవేళ్ళ నుంచి గంగమ్మ వరకు చక్కగా పాట అది చక్కగా అంటే ఉందండి. నాకు నేను పద్యం ఎంత గంభీరంగా సంస్కృత భూయిష్టంగా శృతి అయి పార్వతి శబ్దరూపమున సంశుద్ధ ప్రవాహోద్ధృత స్థితి అయి విశ్వమున ఆవరించ లయవై దృక్కాల నిశ్శబ్ద సంస్కృతి వై చేరగ గంగమా కనులలో గీర్దేవతా తత్వమై సతమందించనుపాసన ఫలమును సంగీతమున్ శంకర. ఇది రాసుకుంటే ఎంత ఆనందం కలుగుతుందో పద్యం, Yes, ఈ జానపదం పాడితే అంతకన్నా ఎక్కువ ఆనందం నాకు. అది శివుడి తత్వం అది. yes. అది అది కాకుండా ఇది జనాల్లోకి డైరెక్ట్ గా వెళ్ళిపోవడం శివుడు అట్లాంటి వాడు. ఈ పల్లె జనాలకు చాలా దగ్గరి వాడు. మా మల్లన్న, మా మహాకాలుడు, ఇప్పుడు భారతదేశంలో ఏ మూలకు వెళ్ళినా మారుమూల కుగ్రామాల్లో కూడా శివార్చన చాలా ప్రధానంగా ఉంది భారతదేశంలో. అవును. అంత దగ్గరవాడు శివుడు. ఎందుకంటే ఆయన ఏం కోరాడు? ఒక చెంబడు నీళ్లు పోస్తే భరణి గారు అంటారు చెంబడు నీళ్లు పోస్తే ఖుష్ అని. అంతే కదా ఆయన అడిగింది. 2 బిల్వపత్రాలు ఏమడిగాడు? నీ ఆస్తులు అడుగుతున్నాడా ఏమైనా? ఆ మనస్సు అంటే ఏమీ కల్మషం లేనటువంటి మనస్సు ఉన్నవాడికి శివుడి మీద ఆటోమేటిక్గా భక్తి కలుగుతుంది. అది శివుడు. భరణి గారిని కలిసినప్పుడు ఏంటి పరిస్థితి? మీరు ఏం మాట్లాడుకున్నారు? భరణి గారితో చాలా ఆత్మీయత అండి. ఎన్నో రోజులుగా అంటే ఆయనతో చాలా కాలం నుంచి ప్రయాణం చేస్తున్నాను. భరణి గారు అంటేనే శివుడికి ఆ తత్వము అది వేరు. ఆయన ఆ మార్గంలో ఎప్పటి నుంచో ఉన్నవారు. నాకు అది ఇష్టం. ఆయన ఆటగదరా శివ రాసినప్పుడు కానీ, ఇవన్నీ వింటున్నప్పుడు, సబ్బాష్రా శంకర రాసినప్పుడు కానీ చాలా పొంగిపోయేవాడిని విని. ఎందుకంటే అది నాకు కవికి మాత్రమే తెలుస్తుంది అనుభూతి, అది వేరు. ఆయన ఎంత గొప్పగా రాశారన్నది. అట్లా ఆయనతో చాలా కాలం నుంచి ప్రయాణం చేస్తున్నాను. మొన్న కలిసినప్పుడు కూడా ఆయన చాలా అభినందించారు, ఆశీర్వదించారు. అది నాకు గొప్ప ఆనందం. పెద్దవాళ్ళు అట్లాంటి వాళ్ళు ఆశీర్వదిస్తే మన జీవితం ఇంకా ఎదగడానికి తోడ్పడుతుంది అది. మన పురాణాలు, ఇతిహాసాలు వీటికి సంబంధించి అవగాహన మొత్తం మీరు అన్ని భాగవతాలు, రామాయణాలు అన్ని అవగాహన ఉందండి మీకు? తప్పకుండా ఉంది. చిన్నప్పటి నుంచి ఆ మార్గంలో ఉన్నాము. ఇంకా చదవాలి. ఎందుకంటే ఇది సముద్రం. మన ధర్మము పెద్ద సముద్రం. ఇది ఎంత తోడినా ఇంకా ఉంటుంది తెలుసుకోవాల్సింది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో అఫ్కోర్స్ గతంలో కూడా ఉన్నాయి, బట్ ఇప్పుడు కూడా మళ్ళీ స్టార్ట్ అయింది ఒక వరవడిలాగా. ధర్మం గురించి, బాగా పురాణాల గురించి, ఇతిహాసాలు, లింకులు ఉన్నటువంటి సినిమాలు చాలా చేస్తున్నారు ఇండస్ట్రీలో. చాలా సందేహాలు ఉంటాయి ప్రతి ఒక్కరికి. సో అవి చేస్తున్న వాళ్ళు మిమ్మల్ని సంపాదించే అవకాశాలు ఎక్కడ ఉంటాయి కదా? తప్పకుండా ఆ రకంగా నేను సహకారం ఇవ్వాలి అనుకుంటే తప్పకుండా ఇస్తాను. సినిమా చేసినా కానీ మరి ఇది మన ధర్మం ఎక్కడెక్కడ ముందుకు వెళుతుందో దాని గురించి చెప్పాలో దానికి తగిన సహకారం నా నుంచి ఎప్పుడూ ఉంటుంది. అప్లైడ్ ఫిజిక్స్ అని ఒక మాట ఉంటుంది. అట్లాగా అప్లైడ్ ఎపిక్స్, అప్లైడ్ ఎథిక్స్ అని మనం మొదలు పెట్టాలి. ఎందుకంటే ఉన్నాయి ధర్మాలు ఎన్నో ఉన్నాయి మన వాళ్ళు చెప్పినవి. మనం అప్లై చేస్తున్నామా లేదా ఈ కాలానికి, అది ముఖ్యం. సినిమా అయినా ఇంకొక రంగం అయినా మనం దాన్ని అప్లై చేయాలి. చేసి ఆచరించినప్పుడు ఇవాళ మామూలు జనాలకు కూడా అఖండటు ఎందుకు చేరుతోందంటే ఇది అప్లైడ్. అది ప్రాక్టికల్గా చెప్పారు ఈ సినిమాలో ఎలా ఉండాలి అన్నది. దానివల్ల జనాలకు ఎక్కువ రీచ్ అవుతోంది. మనం అదే చేయాలి ఎప్పుడు. అంటే ఇక్కడ ఇంకో డిస్కషన్ ఏంటంటే అఘోర క్యారెక్టర్ చేశారు బాలకృష్ణ గారు. అఘోరాలను మనం ఎప్పటి నుంచో చూస్తున్నాం. ఏ కుంభమేళ ఎక్కడ ఏం జరిగినా కానీ వాళ్ళు వస్తుంటారు, వెళ్తుంటారు. బట్ వచ్చింది తెలిసింది కానీ వచ్చేది వెళ్ళేది తెలియదు అని చెప్పేసి మాట్లాడుతుంటారు. అష్టసిద్ధుల గురించి ఒకటి మాట్లాడుతుంటారు. ఇవన్నీ అష్టసిద్ధుల గురించి మన డిస్కషన్ ఎక్కువగా ఉంది కదండి మన దాంట్లో. అవును, ఖచ్చితంగా ఉంది. అణిమ, లఘిమ, మహిమ, గరిమ ఇవన్నీ అష్టసిద్ధులు. ప్రాకామ్యము, ఈసిత్వము, వసిత్వము, ఈ సిద్ధులు ఎప్పుడో ఋషులు చెప్పినవి. అణిమ, లఘిమ అంటే లఘు చిన్నగా కావడం, పెద్దగా ఉన్నవాడు ఉన్నట్టుండి చాలా చిన్నగా అయిపోతాడు. గరిమ చాలా బరువుగా కావడం, మహిమ చాలా మహత్తును కలిగి ఉండడం. ఇవన్నీ ఆ పేర్లే అట్లా వచ్చాయి. ఆ తత్వం నుంచే పేరు వస్తుంది వాటికి. అణుమాత్రంగా ఉండడం అణిమ. ఇవన్నీ సిద్ధులు. అంటే ఒక్కొక్కటి సిద్ధులు వెళ్ళి ఈసిత్వము, వసిత్వము, సిద్ధి చివరిలో వస్తుంది. అది ఈ అష్టసిద్ధులు ఎప్పటి నుంచో ఉన్నవే. దాన్ని కరెక్ట్గా ఈ సినిమాకు అక్కడ వాడుకొని
ఆ అష్టసిద్ధుల వల్ల ఆయన ఎట్లా సూపర్ పవర్ అయ్యారన్నది ఈ సినిమా చాలా గొప్పగా, అంటే సినిమాటిక్ గా తీయడం చాలా గొప్ప అనుభూతి. ఎందుకంటే ఈ అష్టసిద్ధులని ఎప్పటి నుంచి అయితే నోట్లోంచి మాట వచ్చి ఈ సినిమా అందరూ గూగుల్ చేస్తున్నారు. అవును, గూగుల్లో అష్టసిద్ధులు అని చెప్పేసి ఎక్కువ అవును, సెర్చింగ్ అవుతుంది ఈ 1 వీక్ నుంచి కూడా. అష్టసిద్ధులు ట్రెండింగ్. అసలు ఏంటి ఈ అష్టసిద్ధులు అనేది అవును, తెలుసుకోవాలని చెప్పి చాలా మంది ట్రై చేస్తారు. అది ఆ ఉత్సుకత పెరిగిన జనాల్లో. ఇటువంటి సినిమాలు రావడం వల్ల అది మనం చూసే మార్పు సమాజంలో. ఎందుకంటే ఉన్న విషయాలు ఎన్నో ఉన్నాయి, తెలుసుకోవడానికి ఎవరికి సమయం లేదు, తీరిక లేదు. ఒక సినిమా చూడడం వల్ల మళ్ళీ ఆ ఒక చైతన్యం, ఇదేదో తెలుసుకోవాలి, కొత్తది ఉంది మన దాంట్లో, ఆ చైతన్యాన్ని రగిలించింది ఈ చిత్రం. ఆ రకంగా నేను ఎప్పుడు ఆనందిస్తాను దానికి. ఎస్ ఎస్. ఏంటి సార్ మీ అల్టిమేట్ గోల్ ఏంటి? మీకు ఏమన్నా గోల్స్ ఉన్నాయా, లేకపోతే ఏంటి మీ కెరీర్ ప్లాన్ ఏంటి? నాకు మరీ పెద్ద పెద్ద గోల్స్ అట్లా ఏమి, ఊరికే అడిగారని ఏదో పెద్ద చెప్పడం అన్నది కాదు. నాకు శివుడు, నేను నమ్ముకున్నది శివుణ్ణి. నా సాహిత్యము, నా కవిత్వం అదంతా శివమయమే. ఎప్పుడు శివుడి గురించి రాస్తూ ఏదో ఒకటి చెబుతూ నేను ఏది రాసుకున్నా అది శివుడికే చెందుతుంది అనే భావనలోనే ఉంటాను. ఆ మార్గంలో ఏది రాసినా, ఇంకా గొప్ప గొప్ప పుస్తకాలు, ఇంకొక మార్గంలో సాహిత్యమో ఏది వస్తుందో మనకు తెలియదు భవిష్యత్తు. నా సాహిత్యం అయితే అట్లా శివ సంబంధంగా ఒక నిలిచిపోయే సాహిత్యాన్ని నేను సమాజానికి ఇవ్వాలి. దానివల్ల మంచి జరగాలి. మనం ఉండం సాహిత్యం. కవి ఎప్పుడు ఏమనుకోవాలంటే, కవి కొంతకాలమే ఉంటాడు, వాడి జీవితం ఎంతో పరిమాణం అంతే. దాని తర్వాత శాశ్వతంగా నిలిచిపోయి సాహిత్యం మాత్రమే. అక్షరం ఎప్పటికీ నిలబడుతుంది. కాబట్టి అది మంచిదై ఉండాలి. ఒక 200 సంవత్సరాల తర్వాత కూడా నేను రాసిందే అప్పటి సమాజానికి ఉపయోగపడాలి. ఇది నా ఆలోచన. ఎస్. నాకు నెక్స్ట్ ఏం జరిగింది ఏంటో నాకు తెలియదు, నేను వెళ్తాను శివుడికి అది ఇది అన్నారు మీరు. అంటే కొంతమంది జాతకాలు ముందే రాయించుకుంటారు కదా. జాతకాల గురించి, జాతకాలు రాయించుకోవటాలు, జాతకాలను బట్టి వేలటాలు, పరిహారాలు, ఇట్లాంటి వాటి ప్రస్తావన వస్తే మీ అభిప్రాయం ఏంటి సార్ వీటిపైన? జాతకాలు ఖచ్చితంగా నమ్మాలి. ఎంతవరకు నమ్మాలి అంటే, ఒక మంచి జ్యోతిష పండితుడు చెప్పినప్పుడు ఈ కష్టము రావచ్చు, అవకాశం ఉంది ఈ గ్రహాల వల్ల, ఈ పరిస్థితి వల్ల, కాబట్టి దీన్ని నివారించుకొని ముందుకు వెళ్ళడం మంచిది, అంతవరకు చేయాలి. దాన్నే మూఢంగా నమ్మి జాతకంలో ఇలా ఉంది కాబట్టి జరగదు అనడానికి లేదు. ఎందుకంటే మనం విధిని నమ్ముతున్నాం. మనకంటూ రాసిపెట్టుంటే ఇది లభిస్తుందని మనమే అంటున్నాం. మరి అది వస్తున్నప్పుడు జాతకం వల్ల ఎలా మారుతుంది? మారకూడదు. ఎందుకు రాసిపెట్టి ఉంది అంటే, అది అంటూ నీకు రాసిపెట్టి ఉంది, కానీ దాన్ని పొందాలంటే మనం కష్టపడాలి. నువ్వు కష్టపడి చేరే వరకు అది నీదే. ఎప్పుడైతే నువ్వు కష్టపడడం ఆపేస్తావో అది ఇంకొకటికి చెందుతుంది. జస్ట్ ఒక రిజర్వేషన్ లాగా ఇది. మనం వెళ్ళి ఆ సీట్లో కూర్చునే వరకు రిజర్వేషన్ మనదే. మనం వెళ్ళాలి కదా, మనది కాబట్టి ఎక్కడికి వెళ్ళాడు బస్సు అంటే కుదరదు. వాడు టైం కొద్దీ వాడు వెళ్ళిపోవాలి. కాబట్టి మనం వెళ్ళాలి, వెళ్ళి కూర్చోవాలి. అది మన కష్టం. భగవంతుడు బుద్ధి ఇచ్చింది అందుకు, సాధించాలి దాన్ని. అది రాసిపెట్టుందని అట్లా వదిలేయడానికి లేదు, కష్టపడి సాధించాలి. అక్కడికి వెళ్ళగలిగితే అది నీది, వెళ్ళలేనప్పుడు అది ఇంకొకటిది. అలా చూడాలి మనం విధిని. చూసి దాన్ని వెళ్ళే మార్గంలో కష్టాలను నివారించుకుంటూ దాన్ని పొందడానికి మన బుద్ధిని ఉపయోగించాలి. అక్కడ ఈ జాతకాలు ఇవన్నీ తోడ్పడతాయి. భగవంతుడి అనుగ్రహం పూర్ణంగా ఉంటే ఏ జాతకమైనా ఏ గ్రహమైనా తారుమారు అవుతుంది. ఎందుకంటే అల్టిమేట్గా దైవం ఇది. దైవం అనుగ్రహంతో నడిచేవే గ్రహాలన్నీ. అది బలంగా నమ్మినప్పుడు ఈ గ్రహాల ప్రభావం తగ్గి మనం ఇంకా ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. మనకి సినిమాలో ఇంకోటి చూపించాము, మన ఆది పినిశెట్టి అది గారి క్యారెక్టర్ ఒకటి. తను క్యారెక్టర్లో ఒక దేశ ప్రధాని సంబంధించిన కూడా ఇన్సిడెంట్ చూపించారు అక్కడ. అంటే అంత పవర్ ఉంటుందా ఆ బ్లాక్ మ్యాజిక్ లాంటివి? అట్లాంటివి ఉన్నాయా అసలు? అంటే విన్నారా అట్లాంటివి ఎప్పుడన్నా మీరు కానీ మీ ఫాదర్ కానీ, లేకపోతే వాళ్ళు ఏం చెప్పారు? అంటే రియల్ లైఫ్లో నేను అంత దగ్గరగా ఇట్లాంటివి చూడలేదు, కానీ బ్లాక్ మ్యాజిక్ అంటే తాంత్రిక విద్యలు ఎప్పటి నుంచో ఉన్నాయి. మన పురాణాల్లో ఎక్కడో పెద్దలు ఋషులు ఏర్పరిచినవే, ఇవేమి మన ధర్మంలో లేనివి కాదు. కాకపోతే తాంత్రిక విద్యలు కూడా త్వరగా ఆ శక్తులు పొంది ఒక గొప్ప కష్టం ఏదో వస్తుంది, ఎమర్జెన్సీ వార్డ్ లాగా.
ఇప్పుడు ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ ఏదో చేయాలి, అవునవును. ఏదో కూర్చొని కట్టుకడుతూ కూర్చుంటే కాదు. అట్లాంటివి చేయాలన్నప్పుడు ఒక మంచి పని సమాజానికి ఏదో ఒక మంచి ఉద్దేశంతో చేయాల్సినప్పుడు ఈ తాంత్రిక విద్యలైనా ప్రయోగించవచ్చు. అది కాకపోతే చాలా ఒక నిష్ఠతో ఒక సాధనతో చేసుకున్న వాళ్ళు, వారి జీవితాలను త్యాగం చేసి సమాజం కోసమే ఇది వాడాలి అనుకున్న వాళ్ళే ప్రయోగించాలి. దాన్ని తీసుకువెళ్ళి అనవసరమైన చోట ఎవరికి ఇవ్వకూడదో వాళ్ళకి ఇస్తే అది సమాజానికి హాని చేసిన వాళ్ళం అవుతాం. ఇంత సాధన చేసి ఇంత మంత్ర విద్య పెట్టుకుని దాన్ని సమాజానికి ఉపయోగించకుండా వేరే రకంగా ఉపయోగిస్తే లాభం లేదు. ఆ రకంగా తాంత్రిక విద్యలైనా ఉన్నాయి, ఎన్నో విద్యలు. కాకపోతే సాత్వికంగా అంతకంటే గొప్పగా సాధన చేసి అందుకే ఋషులు అందరికన్నా గొప్పవాళ్ళు. వారి దగ్గర లేని విద్య లేదు. కమండలంలో నీళ్ళు ఇట్లా చల్లితే వరమో శాపమో వచ్చేస్తుంది, అంత శక్తి ఉంది వాళ్ళ దగ్గర. మరి కానీ వాళ్ళు ఏం చేయలేదు, ఎప్పుడూ భగవంతుడిని నమ్ముకొనే ఉన్నారు. ఎందుకంటే సృష్టి ధర్మం, భగవంతుడు ఏ నిర్ణయం చేశాడో వాడికి ఏ ఫలితాలు రావాలో అవి రావాలి. రాకుండా మనమే దైవం అయిపోయినట్టు, మనం దేవుడి కన్నా ఎక్కువ అయినట్టు మనము మార్చడానికి ప్రయత్నాలు చేయకూడదు. అట్లాంటి మార్గంలో తాంత్రికాలైనా వెళ్ళాలి. శివుడికి దగ్గరగా ఉంటారు మీరు, శివుడి గురించి ఎక్కువ ఆలోచిస్తారు. అయితే శివుడు అంటే చాలామందికి ఇష్టం, బట్ ఎలా అప్రోచ్ అవ్వాలి, ఎలా దగ్గర అవ్వాలి శివుడికి అనేది చాలామందికి తెలియకపోవచ్చు. మన ఇంటర్వ్యూ చూసిన వాళ్ళకి తెలుసుకుంటారు. శివుడికి దగ్గరగా ఉండటం ఎలా అనేది మీరేమన్నా చెప్పగలరా? శివుడికి దగ్గరగా ఉండడం, శివుడు భస్మాన్ని ధరిస్తాడు, ఎప్పుడు భస్మపూతుడై ఉన్నాడని చెప్పుకుంటున్నాం మనం. ఎప్పుడు భస్మాంబరుడు ఆయన, ఎప్పుడు విభూతిని అలదుకొని ఉన్నాడు. ఏమి విభూతి? విభూతి అంటే ఐశ్వర్యం, దాని అర్థం. భస్మం అంటే ఏమి దాని గుణము అంటే, ప్రపంచంలో ఉన్న ఏ వస్తువునైనా అగ్నిలోకి వేస్తే అది కాలిపోతుంది, ఆ వస్తువు రూపం లేకుండా పోతుంది. కానీ భస్మాన్ని తీసుకువెళ్ళి ఎన్నిసార్లు అగ్నిలో వేసినా అది మళ్ళీ భస్మంగానే ఉంటుంది. అంటే ఈ సృష్టిలో రూపాలు, మన రూపాలు జన్మలు అన్నీ దాటుకొని చివరిగా మిగిలేది ఏది అంటే భస్మమే. ఇంకా దానికి ఇంకొక రూపం లేదు. కాబట్టి ఆ భస్మాన్ని తీసుకొని ఆయన శరీరానికి పూసుకున్నాడు. అంటే ఈ సృష్టిలో ఎప్పటికీ మారనటువంటిది, ఎప్పటికీ నశించనటువంటిది విభూతి మాత్రమే. ఆ విభూతే నేను అని శివుడు చెబుతున్నాడు మనకు. కాబట్టి కనపడుతున్న ప్రపంచం అంతా శివుడే. అంత దర్శనం చేయగలిగితే ఆయన అనుగ్రహం గొప్పది. సామాన్యుడికి అది దొరకదు కదా. మనకు పొద్దున్న లేస్తే సమస్యలు, పక్కవాడితో పడదు, ఎదుటివాడితో పడదు, ఇవన్నీ ఉంటాయి. ఈ గుణాలను వదులుకొని ముందు వైరాగ్యం. శివుడు ఆయన ప్రపంచాన్ని ఏలగలిగిన వాడు. పెద్ద భవనం కట్టుకొని మంచి అందంగా రెడీ అయిపోయి మంచి బట్టలు వేసుకొని మంచి నగలు వేసుకొని ఉండొచ్చు ఆయన. లేడట్లా. ఆయన ఏదో పులి చర్మం కట్టుకొని భస్మం పూసుకొని రుద్రాక్షలు వేసుకొని మెడ నిండా పాములు వేసుకొని ఇట్లా ఎందుకున్నాడు అంటే, ఈ సృష్టి ఎప్పుడూ కూడా మారుతూనే ఉంటుంది ప్రపంచం. దీనిలో దేని మీదైనా మనం వ్యామోహంలో పడిపోతామేమో, ఏదో రోజు ఇది పోయేదే, నశించేదే, ఆయన మాత్రమే శాశ్వతం అనే వైరాగ్యం ఎప్పుడైతే కలిగి ఉంటామో ఆ వైరాగ్యం వల్ల అది ఒక్కొక్క మెట్టు ఎదిగి మనం శివుడికి దగ్గర అవుతాం. ఈ మార్గంలో ఎవరైనా ప్రయాణించాలని కోరుకుంటాను. శివుడికి దగ్గర కావడం అన్నది ముందు మనం ఎక్కువ వ్యామోహాలకు పోకుండా వైరాగ్యంతో ఉండడమే ప్రధానంగా చేయవలసింది. ఓకే, సూపర్ అండి. శివారాధన అనేది కూడా ఒక ఇంపార్టెంట్. ఆరాధన ఎలా చేయాలి, శివారాధన అనేది కూడా ఇంట్లో చేసుకునే వాళ్ళు ఎలా చేసుకోవాలి అనేది. శివుడికి అభిషేకమే, అభిషేక ప్రియుడు శివుడు, అలంకార ప్రియుడు విష్ణువు అని. ఆ అభిషేక ప్రియుడు కాబట్టి నిరంతరం అభిషేకం చేయడమే మనం చేయవలసింది శివుడికి. అయితే అక్కడ కూడా ఎన్ని వెసులుబాట్లు అంటే, వేదం చదువుకున్న వాళ్ళు మంచి రుద్రము నమకం చమకం చెప్పుకొని మహాన్యాసం చెప్పుకొని అభిషేకం చేయడం ఒక పద్ధతి, అది పెద్దవాళ్ళు చేసే విధానం. సామాన్య భక్తుడు ఎక్కడ శివలింగం ఉన్నా వెళ్ళి ఒక చెంబు నీళ్లు పోసి ఓం నమ శివాయ అనుకొని భక్తితో చేయగలిగితే అంతకన్నా గొప్ప పుణ్యం లేదు. మనస్సు ప్రధానం. ఆ మనస్సు అనే బిల్వపత్రాన్ని ఆయనకు సమర్పిస్తే అంతకన్నా ఇంకా అనుగ్రహం ఏం లేదు శివుడిది. ఆ ఓం నమ శివాయ అన్న మంత్రమే మహామంత్రం, అది చదువుకొని చెప్పుకున్నా చాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. మంచి విషయాలు చక్కగా అందరికీ అర్థమయ్యే భాషలో చెప్పారు. మీ సినిమా ప్రయాణం కూడా చక్కగా సాగాలని, ఆధ్యాత్మిక ప్రయాణం కూడా చక్కగా సాగాలని కోరుకుందాం. ముగించే ముందు
ఇందాక మీరు పాడారు ఒక పాట, ఆహా. మరొకటి ఏదన్నా ఉన్నా లేదా అదైనా ముగింపు అనేది మంచి అట్లంటారా? శివుడి పాటతోనో పాటలు చాలా పాటతోనో ఉన్నాయి. పద్యంతోనో తప్పకుండా ముగిస్తారని. అది పాట ఉంది. పద్యం చెప్పుకుందాం ఒకటి. మీ ఇష్టం ఏదైనా పర్లేదు. శంకర శతకం అని 108 పద్యాలు రాసుకున్నాను శివుడి గురించి. దాంట్లో చాలా ప్రయోగాలు జరిగాయి. నేను మామూలుగా నవరాత్రులప్పుడు అమ్మవారి గురించి రోజుకొక పాట ఒక పద్యం రాసుకుంటా నవరాత్రుల్లో. అది నాకు ఒక నియమం. అలా జరగాలి. నవరాత్రులంతా ఆ సాహిత్యంతో ప్రయాణం చేస్తుంటాను నేను. అయితే ఈ శంకర శతకం రాస్తున్నప్పుడు నవరాత్రులు వచ్చాయి. నేను అమ్మవారివి రాయాలా శివుడివి రాయాలా ఇది సందేహం. సామాన్యున్నే కదా, అంటే విపరీతమైన వైరాగ్యము సిద్ధి కలిగితే ఇద్దరు వేరు కాదనే బుద్ధి కలుగుతుంది. మనం ఇంకా ఆ స్థాయికి వెళ్ళలేదు కాబట్టి ఎవరిది రాయాలి? నేను అమ్మవారిది రాస్తే శతకం పోతుంది, శతకం రాస్తే అది వదిలిన వాడిని అవుతాను అని కూర్చొని ఆలోచిస్తే తట్టింది నాకు. అమ్మవారి గురించి చెబుదాం కానీ శివుడి పద్యాలు అంటే శివుడి గురించి చెబుతున్నట్టుగా ఉంటుంది, అంతర్లీనంగా అమ్మవారిని చెప్పినట్టుగా ఉంటుంది. అట్లా 10 పద్యాలు వచ్చాయి దాంట్లో. 10 రోజులు నవరాత్రులు 10 రోజులు 10 పద్యాలు రాసుకున్నాను. దాంట్లో నాకు చాలా ఇష్టమైన పద్యము సరస్వతీదేవి గురించి. సరస్వతీదేవి శివుడు వేరు కాదు, ఇది నేను చెప్పాలనుకున్నది ఆ పద్యంలో. అట్లా గాయత్రీదేవిని అన్నపూర్ణను ఇట్లా అన్ని అవతారాలు కూడా శివుడే ఉన్నాడు అక్కడ అని చెప్పుకున్నాను. అది రాస్తున్నప్పుడు సరస్వతీదేవిని ఎట్లా నేను చెప్పాలి? అమ్మవారేమో వీణ పట్టుకొని శుద్ధ స్ఫటికం, ఆమె తెల్లని చీర కట్టుకొని పద్మంలో కూర్చొని ఉంది. శివుడేమో ఎక్కడో ఉన్నాడు కైలాసంలో. ఎట్లా నేను పోలిక చూపించాలి? అది సంపూర్ణంగా శివుడి అనుగ్రహంతో వచ్చిన పద్యం అనుకుంటాను నేను. అది వీణా పాణివి దక్షిణాభిముఖమున్ వేదాంత శుద్ధ ప్రభన్ ప్రాణంబై ప్రణవాక్షర ప్రవరమై భాసింతు వైంకారమున్ క్షోణిన్ ఫాలమునంటి మృక్కులిడదన్ కోటీరధారి బృహద్వాణీ వందితనాదమూల రుచిరా వాగీశ్వర శంకర. ఇది పద్యం. వీణాపాణివి, అమ్మవారు వీణ పట్టుకొని ఉంది. దక్షిణామూర్తి స్వరూపంలో శివుడు వీణ పట్టుకొని ఉంటాడు కాబట్టి పోలిక. వేదాంత శుద్ధ ప్రభ, ఇద్దరు తెల్లగా ఉన్నారు. అమ్మవారేమో తెల్ల చీర కట్టుకుంది, ఈయన విభూతి పూసుకొని తెల్లగా కనపడుతున్నాడు. ఆ ప్రభ ఏమిటంటే ఊరికే తెలుపు కాదు, వేదాంత శుద్ధ ప్రభ, వేదాంతము శుద్ధత్వం అనే ప్రభ అది. ప్రాణంబై ప్రణవాక్షర ప్రవరమై, మామూలుగా ప్రవర చెప్పుకుంటాం మేము ఫలానా వాళ్ళము, మాది గోత్రము ఇది అని. ప్రణవం ఓంకారము ప్రవర చెప్పుకోవాలి, మేము ఎవరికి సంబంధించిన దాన్ని నేను అని ప్రణవం చెప్పుకోవాలంటే సరస్వతీదేవిని శివుణ్ణి స్తుతించాలి. అంత మూలం వాళ్ళు. అట్లాంటి ఆ ఇద్దరు ఏకమైనటువంటి మూర్తికి క్షోణిన్ ఫాలమునంటి, క్షోణి అంటే నుదుటి భాగం, దాన్ని ఇట్లా ఫాలమునంటి ఇట్లా తాకి, క్షోణిన్ ఫాలమునంటి, క్షోణి కింద భూమి మీదకి ఇట్లా ఫాలమును నుదుటిని తాకించి నేను నమస్కరిస్తున్నాను తల్లి శివ శివ శంకర. ఎందుకంటే బృహద్ వాణీ వందిత నాద మూల రుచిర, వాణీ వందితము అంటే వాక్కుల చేత స్తుతించబడినటువంటి నాద మూలము. పరా పశ్యంతి మధ్యమ వైఖరి అంటారు భాషని. అంటే ఆ 4 భాగాల్లో భాష బయటకు వస్తుంది. ఇక్కడి నుంచి మాట్లాడాలి, ఊరికే నోటితో మాట్లాడడం కాదు. భాష మాట్లాడాలంటే లోపల నాదం ఇక్కడి నుంచి రావాలి బయటికి. కాబట్టి ఆ నాదము మూలములో ఉన్న శక్తి సరస్వతి అయినా శివుడైనా అక్కడున్నారు మూలాధార చక్రంలో. వాళ్ళ ద్వారా ఈ భాష బయటికి వస్తూ ఉంది కాబట్టి భాష అంటే సరస్వతి, ఆ లోపల శక్తి శివుడు. కాబట్టి రెండు వేరు కాదు. కోటీరధారి, కోటీరం అంటే జటాజూటి అనే అర్థం ఉంది, కోటీరం అంటే కిరీటం అనే అర్థం ఉంది. భాషాపరంగా కూడా కోటీరం ఇద్దరికీ సరిపోయేట్టుగా అమ్మవారి కిరీటం పెట్టుకుంది, ఈయన జటాజూటం ధరించాడు. ఇట్లా శివుడు సరస్వతి వేరు కాదు అని ఆ పద్యంలో చెప్పుకోవడం నాకు ఎన్నిసార్లు నేను మురిసిపోయి ఉంటానో ఈ పద్యం చెప్పుకున్నందుకు. ఎందుకంటే మనది ఏది, ఇది పాత్ర మాత్రమే. ఆ పాత్రలో ఇటువంటి ఒక మంచి కార్యాన్ని, ఒక పద్యాన్ని నా చేత వాళ్ళు రాయించారా అని నేను వారికి ఎప్పుడు నేను కృతజ్ఞతలు, వాళ్ళకి నమస్కారాలు. ఆ శివుడికే అంకితం. అంటే నా సాహిత్యం అయినా పద్యమైనా ఇంకొకటి ఏదైనా ఆయన దయ వల్ల నేను ఇవాళ ఈ స్థితిలో ఉన్నా. ఇంకే స్థితిలో ఉన్నా అది ఆయన దయే. సూపర్ అండి, అల్టిమేట్ సార్. మీతో మాట్లాడుతుంటే టైం కూడా తెలియట్లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, ఆల్ ది బెస్ట్. చాలా థ్యాంక్స్ అండి. మీతో మాట్లాడడం కూడా ఇవాళ తెలుగు వన్ ప్రేక్షకులందరికీ కూడా, చాలామంది ప్రేక్షకులు చాలా గొప్ప గొప్ప కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఛానల్ ఇది.
దాంట్లో నేను మాట్లాడడం కూడా, మీతో కూర్చొని ఇంతసేపు మాట్లాడడం కూడా నేను చాలా ఆనందిస్తున్నాను. మీకు కూడా నా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.